హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సిదా వ్లాగ్స్. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసేసి ఇవాళ నేను కర్బూజా జ్యూస్ చేశాను అనమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. సో ఈ కర్బూజా జ్యూస్ వచ్చేసేసి నేను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిహైడ్రేషన్ని కూడా చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి కర్బూజా జ్యూస్కి వచ్చేసి నేనైతే సబ్జా నానపెట్టుకున్నాను అనమాట, సబ్జా సీడ్స్. సో ఇవైతే నేను ఒక స్పూన్ నానపెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను కర్బూజా ఫ్రూట్ కట్ చేశాను. సో దీంట్లో ఇది జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లో షుగర్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అండ్ షుగర్ అయితే కంటెంట్ కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసేసి మిల్క్ యాడ్ చేసుకోవాలి. తక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే మిల్క్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్సీ పట్టాలి. సో మిడిల్లో ఐస్ క్యూబ్స్ కావాలన్నా వేసుకోవాలి. సో కర్బూజా వచ్చేసేసి కొంచెం అంత స్వీట్ ఉండదు కాబట్టి షుగర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకొని అందులో ఫస్ట్ సబ్జా వేసి, సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ సబ్జా సీడ్స్ వేసిన తర్వాత ఈ బ్యాటర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో జ్యూస్ దాన్ని వేసి మంచిగా మిక్స్ చేస్తే చాలా టేస్టీ ఉండే. సో అండ్ కాకపోతే షుగర్ కంటెంట్ ఒక్కటి కొంచెం ఎక్కువ పడుతుంది షుగర్ అనేది, ఎందుకంటే కర్బూజా అంత స్వీట్ ఉండదు కాబట్టి షుగర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో దాన్ని బాగా మిక్స్ చేస్తే మనకి సబ్జా సీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా మిక్స్ అవుతాయి. డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హన్సిదా వ్లాగ్స్. బాయ్.